నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లే కాదు అప్కమింగ్ అప్పటి వరకు అంతగా లైమ్ లైట్ లో లేని మ్యూజిక్ డైరెక్టర్లు తెర మీదకి వస్తున్నారు. మ్యూజిక్ తో దుమ్ము లేపుతూ వరుస పెట్టి ఛాన్సులు దక్కించుకుంటున్నారు. ఇప్పటికే టాప్ ప్లేస్ లో ఉన్న ఆస్థాన సంగీత దర్శకులకి చెక్ పెడుతూ స్టార్ హీరోల సినిమాల్ని కొట్టేస్తున్న అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు? తమన్, దేవిశ్రీ, అనిరుద్ సౌత్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మ్యూజిక్ మొత్తం మోగించేస్తున్నారు. వీళ్లతో పాటు మరికొంతమంది యంగ్స్టర్లు కూడా అదే రేంజ్ లో హిట్లు కొడుతూ స్టార్ హీరోల సినిమాలన్నీ లాగేసుకుంటున్నారు. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హిస్టారికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ రణబలి సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోతోనే ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసింది. ఈ భారీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అజయ్ అతుల్ కాంబినేషన్ సెట్ అయి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. విజయ్ దేవరకొండ రణబలి విషయంలోనే కాదు, రౌడీ జనార్దనకి కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు. అప్పటి వరకు చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ తో కాకుండా మలయాళ అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టో గ్లేవియర్ తో డిఫరెంట్ మ్యూజిక్ ని ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నారు. ఇప్పటి వరకు తెలుగు సినిమాలు చేయని ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ రౌడీ జనార్దన ఇంట్రో వీడియోతోనే అదరగొట్టేశాడు. ఈ మధ్య కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో ప్రయోగాలు చేస్తున్న చిరంజీవి మనశంకర వరప్రసాద్ కి బీమ్స్ తో సూపర్ హిట్ అందుకున్నారు. అంతేకాదు అప్కమింగ్ మూవీస్ విషయంలో కూడా ఇదే రూట్ ఫాలో అవ్వబోతున్నారు. బాబీ డైరెక్షన్ లో త్వరలో స్పీడ్ అందుకోబోతున్న సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ గా రెహమాన్ చేస్తున్నట్టు టాక్. ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి కూడా మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో ప్రయోగాలు చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ మ్యూజిక్ డైరెక్టర్లు కాకుండా తాను చేస్తున్న రకరకాల జానర్స్ కి రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తూ ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ప్లాన్ చేస్తున్నారు. హను రాఘవపూడి, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫౌజీకి కూడా తమన్, దేవిశ్రీ లాంటి సెటిల్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కాకుండా విశాల్ చంద్రశేఖర్ తోనే మ్యూజిక్ చేయిస్తున్నారు. హీరో ఇమేజ్ తో సంబంధం లేకుండా హను రాఘవపూడి సినిమాలన్నింటికీ మాక్సిమం విశాల్ చంద్రశేఖరే మ్యూజిక్ ఇస్తున్నారు. అలా ప్రభాస్ తో సినిమా ఛాన్స్ దక్కించుకున్నారు విశాల్. ఇక సినిమా ఎలాంటిదైనా తన మ్యూజిక్ తో కావలసినంత బజ్ క్రియేట్ చేసే మాస్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్. తమిళ్ తో పాటు తెలుగులో దసరా లాంటి సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సంతోష్ కల్కి 2 సినిమాకి కూడా మ్యూజిక్ ఇస్తున్నారు. యానిమల్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ని తన వైపుకి తిప్పుకున్న మ్యూజిక్ సెన్సేషన్ హర్షవర్ధన్ రామేశ్వర్. ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రభాస్ సినిమా దక్కించుకుని హైలైట్ అయ్యారు. సందీప్ రెడ్డి, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ కి హర్షవర్ధన్ ఏ రేంజ్ మ్యూజిక్ ఇస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. యానిమల్ తో తెలుగులో ఫుల్ బిజీ అయిపోయారు హర్షవర్ధన్. ప్రభాస్ తో స్పిరిట్ సినిమాతో పాటు త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్నారు. వీటితో పాటు రీసెంట్ గా విజయ్ సేతుపతి, పూరి జగన్ సినిమా కూడా చేస్తూ టాలీవుడ్ లో ఫుల్ బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్లు దక్కించుకుంటున్నారు. నిన్న కాక మొన్న మేజర్ అయ్యాడో లేదో ఇండస్ట్రీలో మేజర్ హీరోల సినిమాలన్నీ అకౌంట్ లో వేసేసుకుంటున్నాడు. 2 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ సెన్సేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో సంబంధం లేని పాపులారిటీ సంపాదించుకుంటున్నాడు. మరి అల్లు అర్జున్ సినిమాతో పాటు స్టార్ హీరోలతో సినిమా చేస్తున్న ఆ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? డ్యూట్. ఈ సినిమా పాటలకి లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఉన్నారు. అంతలా సూపర్ హిట్ అయ్యాయి సాంగ్స్. తీరా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే 20 ఏళ్ల సాయి అభ్యంకర్. డ్యూడ్ తెచ్చిన క్రేజ్ తో శింబు, శివకార్తికేయన్, సూర్య లాంటి హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. ఇవన్నీ ఒకటైతే పుష్ప 3 లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా లక్కీ ఛాన్స్ అందుకున్నాడు. కాంతారాతో డివైన్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన అజనీష్ లోకనాథ్ కాంతారా 1తో ఆ లెవెల్ ని ఇంకాస్త పెంచి సినిమాకి కావలసిన హై ఇచ్చాడు. దాంతో ఈ రేంజ్ సినిమాలకు అజనీష్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అవుతున్నాడు. పవర్ఫుల్ మ్యూజిక్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్న అజనీష్ లోకనాథ్, సాయి దుర్గతేజ్ నటిస్తున్న సంబరా ఏటిగట్టుకు అదే రేంజ్ లో మ్యూజిక్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. సార్ మూవీతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన జీవి ప్రకాష్ వరుస పెట్టి తెలుగు సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరితో సూర్య చేస్తున్న సినిమాతో పాటు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో కొత్త డైరెక్టర్ రవితో చేస్తున్న సినిమాలకు మ్యూజిక్ ఇస్తున్నాడు. రవి బస్రూర్ కేజీఎఫ్ తో ఫుల్ పాపులర్ అయిన మ్యూజిక్ డైరెక్టర్. తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా ఇప్పుడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సినిమాని తన మ్యూజిక్ తోనే సగం హైప్ తెచ్చే ఈ మ్యూజిక్ డైరెక్టర్ మరి ప్రెజెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లకి చెక్ పెట్టడం గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది. హీరోలతో భారీ సినిమాలు చేస్తున్నారు హీరోయిన్లు. జస్ట్ గ్లిమ్స్ తోనే సినిమా రేంజ్ ని చూపించిన మైసా సినిమాకి పెద్ద ఎసెట్ కాబోతున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్. రష్మిక లీడ్ రోల్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా మైసాలో జేక్స్ బిజాయ్ మ్యూజిక్ వీడియోతో అటెన్షన్ గ్రాప్ చేశాడు. మరి కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు టాలీవుడ్ లో ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపిస్తారు
చేస్తారో వెయిట్ చేసి చూడాల్సిందే. ఒక లాంగ్వేజ్ కాదు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా సౌత్ టు నార్త్ వరుస సినిమాలతో దుమ్ము లేపుతున్నారు హీరోయిన్లు. హీరోలు 1-2 సినిమాలతోనే కుస్తీ పడుతుంటే హీరోయిన్లు మాత్రం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఫుల్ బిజీ అయిపోతున్నారు. మరి లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఫుల్ గా సినిమాలు కమిట్ అవుతున్న హీరోయిన్లు ఎవరు? ఒక్కొక్కరు ఎన్ని సినిమాలు చేస్తున్నారు? సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా సౌత్ టు నార్త్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఈ లిస్ట్ లో శృతి హాసన్ కూడా జాయిన్ అయిపోయింది. ఈ మధ్య కాస్త స్లో అయిన శృతి కెరియర్ ఇప్పుడు మళ్లీ పికప్ అవుతోంది. త్వరలోనే స్టార్ట్ అవుతున్న సలార్ 2తో పాటు దుల్కర్ సల్మాన్ చేస్తున్న ఆకాశంలో ఒక తారా సినిమాలో ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తోంది శృతి. లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది టీమ్. పాన్ ఇండియా వైడ్ సినిమాలతో భారీ సక్సెస్ అందుకున్న రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. కమర్షియల్ మూవీస్ తో పాటు విమెన్ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తున్న రష్మిక పాన్ ఇండియా వైడ్ బిజీ అయిపోయింది. ఇప్పటికే ఉన్న సినిమాలతో పాటు లేటెస్ట్ గా విజయ్ దేవరకొండతో మరోసారి జత కడుతూ రణబలి సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. లాంగ్ గ్యాప్ తర్వాత తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీటికి తోడు మైసా, రెయిన్బో లాంటి షూటింగ్ ప్రాసెస్ లో ఉన్న సినిమాలతో పాటు పుష్ప 3, యానిమల్ పార్క్ లాంటి సినిమాల్ని లైన్ లో పెట్టుకుంది రష్మిక. పూజా హెగ్డే కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో పికప్ అవుతోంది. ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీలో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఆల్రెడీ కూలీలో మౌనికా సాంగ్ తో పాన్ ఇండియా వైడ్ అదరగొట్టేసిన పూజ దుల్కర్ సల్మాన్ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది. దీంతో పాటు తమిళ్లో కాంచనా 4, హిందీలో హే జవానీతో ఇష్క్ హోనా హే అనే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ చేస్తోంది. వీటన్నిటికంటే చాలా ఆశలు పెట్టుకున్న తమిళ్ స్టార్ హీరో విజయ్ తో చేసిన జననాయగన్ రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది పూజా హెగ్డే. నార్త్ తో పాటు సౌత్ లో కూడా హ్యాపెనింగ్ అవుతున్న మృణాల్ కూడా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీ అవుతోంది. ఇప్పటికే తెలుగులో అడవిశేష్ తో డెకాయిట్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. మరోవైపు బన్నీ అట్లీ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. వీటికి తోడు హిందీలో నెక్స్ట్ మంత్ దో దివానే షెహర్ మే అనే క్యూట్ లవ్ స్టోరీని వ్యాలంటైన్స్ డే సీజన్ లో రిలీజ్ కి రెడీ చేస్తోంది. కెరియర్ క్లోజ్ అయిపోయింది, ఇక సినిమా ఛాన్సులు కష్టమే అనుకున్న టైంలో పికప్ అవుతున్నారు కొంతమంది హీరోయిన్లు. ఏదో జస్ట్ సొంత లాంగ్వేజ్ లోనే కాకుండా వరుస పెట్టి సౌత్, నార్త్ అన్ని భాషల్లో ఆఫర్లతో దుమ్ము రేపుతున్నారు. కీర్తి సురేష్ కి కరెక్ట్ గా హిట్ పడి కొన్నేళ్లైంది. మహానటి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ రానే లేదు. మహేష్ బాబుతో సర్కారు వారి పాట, చిరంజీవితో భోళాశంకర్ సినిమాలు చేసినా పెద్దగా ప్లస్ అయిందేం లేదు. అంతలోపే పెళ్లి చేసేసుకుని గ్యాప్ తీసుకుంది. ఇక సినిమా ఛాన్సులు కష్టమే అనుకున్నారంతా. కరెక్ట్ గా అలాంటి టైంలోనే వరుస ఆఫర్లతో బిజీ అయ్యింది. తెలుగులో విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన, తమిళ్లో కన్నివేడి, మలయాళంలో కొట్టం, హిందీలో అక్కాతో ఏకంగా పాన్ ఇండియా మూవీస్ తో ఎంగేజ్ అయిపోయింది. ఈ లిస్ట్ లో సంయుక్త మీనన్ కూడా ఉంది. మొన్ని మధ్య సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో ఆడియన్స్ ని పలకరించిన సంయుక్త మల్టిపుల్ మూవీస్ తో బిజీ అయిపోయింది. తెలుగులో స్వయంభూతో పాటు విజయ్ సేతుపతి, పూరి జగన్ సినిమాలు చేస్తోంది. మరోవైపు తమిళ్లో బెంచ్, మలయాళంలో రామ్, హిందీలో మహారాజ్ని, క్వీన్ ఆఫ్ క్వీన్స్ అనే ప్రాజెక్ట్స్ తో ఫుల్ పికప్ అయిపోయింది. సీనియర్ హీరోయిన్ నయనతార తెలుగు, తమిళ్లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూసుకుపోతూ తనకు తిరుగు లేదని ప్రూవ్ చేసుకుంటోంది. తెలుగులో రీసెంట్ గా చిరంజీవితో శంకరవరప్రసాద్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన నయనతార బాలయ్యతో మరో సినిమాకి రెడీ అవుతోంది. వీటితో పాటు తమిళ్లో మరో 5-6 సినిమాలు, కన్నడ స్టార్ యష్ టాక్సిక్ మూవీలో పవర్ఫుల్ రోల్ తో ఫుల్ బిజీగా ఉంది నయనతార. శ్రీలీల ఇప్పటి వరకు సౌత్ లోనే చక్రం తిప్పింది. కానీ సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా బంపర్ ఆఫర్ కొట్టేయడంతో ఆఫర్ల స్పీడ్ కూడా పెరిగింది. కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కుతున్న తూ మేరీ జిందగీ హేలో హీరోయిన్ గా శ్రీలీల బాలీవుడ్ లో బోనీ కొట్టబోతోంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో కార్తిక్ ఆర్యన్ కి శ్రీలీల జంటగా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో పాటు అజిత్ చేయబోతున్న 64వ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తూ మల్టీ లాంగ్వేజెస్ లో బిజీ అవుతోంది శ్రీలీల. ఈ హ్యాపెనింగ్ హీరోయిన్లతో పాటు సాయి పల్లవి హిందీలో రామాయణ్, ఏక్ దిన్ ఇలా 2 సినిమాలు చేస్తోంది. కయాడు లోహర్ తెలుగులో ఫంకీతో పాటు నాని మూవీ, మలయాళంలో మరో సినిమా చేస్తూ బిజీగా ఉంది. ఇక మమితా బైజు జననాయగన్ తో పాటు సూర్య సినిమాలతో ఎంగేజ్ అయి ఉంది. ఇలా హీరోయిన్లు మాత్రం ఫుల్ స్పీడ్ లో అన్ని లాంగ్వేజెస్ కవర్ చేస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ని పరుగులు పెట్టిస్తున్నారు. సో ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.